టాపిక్ టడ్డీ మాట్లాడుతుందండి. సో టడ్డీ మీతో ఏం మాట్లాడబోతుందంటే ఈరోజు బిగ్ బాస్ టైటిల్ విన్నర్స్ ఫ్రమ్ సీజన్ 1 to 7 ఎవరెవరు గెలిచారు, గెలిచిన వాళ్ళు ఏం చేస్తున్నారు ప్రజెంట్ అనే దాని గురించి మాట్లాడబోతుంది టెడ్డీ. బేసిక్లీ టెడ్డీ వచ్చి ఈరోజు టైటిల్ విన్నర్స్ గురించి ఎందుకు మాట్లాడబోతుందంటే, గెలిస్తేనే మనము జీవితంలో బాగుపడతామని కాదు, గెలవకపోయినా కూడా ఏదో ఒకలాగా గెలుస్తామని. మనకు తెలిసింది ఫస్ట్ టైటిల్ విన్నర్ శివబాలాజీ గారు. తను టైటిల్ గెలిచి ఒక 30 లక్షలు సాధించారు. ఆ సాధించిన డబ్బులతో ఒక చిన్న సినిమా కూడా చేశారు. ఆ సినిమా హిట్ అయిందా ఫ్లాప్ అయిందా అనేసి పక్కన పెడితే, తర్వాత తను సినిమాల్లోకే రాలేదు. ఏదో చిన్న చిన్న ప్రోగ్రామ్స్లో జడ్జ్గా వ్యవహరించారు అండ్ ఆ ప్రోగ్రామ్స్ చేసుకుంటూ అండ్ యూట్యూబ్ చేస్తూ ఉన్నారనమాట. అలానే ఇంకొక సెకండ్ టైటిల్ విన్నర్ మనకు తెలిసింది కౌశల్. కౌశల్కి ఆర్మీ అండ్ వీళ్ళందరూ కూడా ఎంత పెద్ద పెద్ద ఆర్మీస్ ఉన్నాయి అవన్నీ కూడా తెలుసు. అండ్ కౌశల్ గారు కూడా ఏవైనా సినిమాలు చేశారా అంటే అంత చెప్పుకోదగిన సినిమాలు అయితే ఏవి కూడా రిలీజ్ కాలేదు, రాలేదు. బహుశా చేశారేమో తెలియదు, కానీ కౌశల్ గారు చేసిన సినిమాలు అయితే ఆఫ్టర్ బిగ్ బాస్ అయితే నాకు తెలిసి ఏది రాలేదు. తను ఒక 8 months వచ్చి లైక్ తనకి ఎవరైతే సపోర్ట్ చేశారో తన ఆర్మీ వాళ్ళకి హెల్ప్ చేస్తూ చిన్న చిన్న పనులు అట్లా హెల్పింగ్ నేచర్ చేస్తూ చిన్న చిన్న ఇంటర్వ్యూస్ చేసేవాళ్ళు. అండ్ థర్డ్ టైటిల్ విన్నర్ వచ్చి మన రాహుల్ ప్రస్తుతానికి అయితే సూపర్ సింగర్స్లో జడ్జ్గా వ్యవహరిస్తున్నారు. అండ్ అభిజిత్ ఈ మధ్యన ఒక వెబ్ సిరీస్ చేశారు లావణ్య త్రిపాఠితో. అండ్ కమింగ్ టు టైటిల్ విన్నర్ 5 మన సన్నీ కూడా చాలా కామెడీ మూవీస్ అవి ఇవి చేస్తూ వచ్చినారనమాట. తనవైతే సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇంకా నాన్ స్టాప్ అయితే బిందు మాధవి గారు, ఇంకా సేమ్ బిందు మాధవి గారు కూడా కొన్ని వెబ్ సిరీసెస్ అండ్ మూవీస్ చేశారు. అవి హాట్స్టార్లో కూడా రిలీజ్ అయ్యాయి. అండ్ ఇంకా 6th సీజన్కి వస్తే ఎవరు గెలిచారు ఏం గెలిచారు అనేది మనకు తెలియదు, కానీ నాకైతే అసలు రేవంత్ గెలిచాడా లేకపోతే శ్రీహాన్ గెలిచాడా అన్నది ఫుల్ కన్ఫ్యూజ్డ్ అనమాట. ఏదైతే ఏముంది, శ్రీహాన్ వచ్చి డబ్బులు పట్టుకోబోయాడు, రేవంత్ టైటిల్ తీసుకున్నాడు. ఇంకా సీజన్ 7 గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఎవరు గెలిచారో. మన రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ గెలిచారు, అమర్ రన్నరప్గా నిలిచారు. పల్లవి ప్రశాంత్ ప్రస్తుతానికైతే ఏం చేస్తున్నారో తెలియట్లేదు. లైక్ తను చిన్న తన ప్రోగ్రామ్స్కి వస్తున్నారు, అటెండ్ అవుతున్నారు అండ్ మళ్ళీ తన ఏదో పనికి వెళ్ళారనమాట. రైతు బిడ్డ కాబట్టి ఇంకా పని చేయాల్సిందే తప్పదు. అండ్ మన అమర్దీప్ తెలిసిన సీరియల్స్లో వర్క్ చేశారు కాబట్టి, తన యాక్టర్ కాబట్టి సీరియల్స్లో వర్క్ చేస్తూ తను కూడా ప్రోగ్రామ్స్లో డాన్సెస్ అవి ఇవి వేస్తూ ఉన్నారు. మొత్తానికి నేను ఈ టాపిక్ ఎందుకు తెచ్చానంటే, మనం ఫస్ట్ వస్తేనే కాదండి జీవితంలో గెలవడం, రాకపోయినా మనం గెలవగలము అనేసి నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్.